గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. దీంతో పాటుగా ఏసీసీ సేవాదళ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా గాంధీ భవన్లో సేవాదళ కార్యక్రమాలు కూడా జరిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ భవన్ నుంచి సెక్రటరియట్ మీదుగా నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ పీసీసీ సేవాదళ చేపట్టింది. ఈ సేవాదళ ర్యాలీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మాజీ మంత్రి మండువ వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. మిత్రులాడు ఒకరు గుర్తుపెట్టుకోవాలి, ఏ చరిత్రలో కూడా ప్రపంచంలో 139 సంవత్సరాలు ప్రజల మన్నగడ పొందుతూ, ప్రజల ఆదరామాలను పొందుతూ 139 సంవత్సరాలుగా ఒక పార్టీ అఖండంగా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. యావత్ ప్రపంచ చరిత్రలో ఇంకే పార్టీ లేదు. దానికి కారణం ఇన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజ్వరిల్లుతుంది అంటే దానికి ఉన్నటువంటి మూల సిద్ధాంతాలు: ప్రజాస్వామ్యం, లౌకికవాదం, బీద ప్రజాని యొక్క సంక్షేమం, అఖండత, కార్యదీక్షత, ఇవన్నీ మూల స్తంభాలకు ఉన్నాయి. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లుగా మనుగడ సాగిస్తూ ఉంది. దేశ స్వాతంత్రోద్యమంలో గాంధీ, మహాత్మా నెహ్రూ, మౌలానా ఆజాద్, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, ఎంతోమంది మహనీయులు ఆనాడు సర్వం త్యాగం చేస్తేనే